హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వంకాయ మునక్కాయ కర్రీ అయితే చేయబోతున్నానండి. అందుకు కావాల్సినవి మునక్కాయలు, సన్నగా కట్ చేసుకున్న వంకాయలు, ఇంకా ఒక 3 టమాటాలు మిక్సీ పట్టుకొని ఇలా గ్రేవీగా తీసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో మనకు కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. అందులో ఒక స్పూను పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుని అవి బాగా వేయించుకోవాలండి. అందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం పేస్ట్ని. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఇందులో యాడ్ చేసుకొని మనకి పచ్చి వాసన పోయేంత వరకు మనము టమాటా పేస్ట్ని ఉడికించుకోవాలి. అందులో ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఒక 2 స్పూన్లు కల్లుప్పు అయితే యాడ్ చేశానండి, మనకి కర్రీకి సరిపడినంత. ఇవి బాగా కలిపెట్టుకొని మనం ఇంకా ఒక 2-3 నిమిషాలు మనము ఉడికించుకోవాలి. ఇందులో కారం యాడ్ చేస్తున్నానండి, ఇది కూర కారం. మన కర్రీకి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మనకి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మునక్కాయలు అయితే యాడ్ చేస్తున్నాను ముందుగా. ఎందుకంటే మనకు మునక్కాయలు కొంచెం ఉడకటానికి టైం పట్టింది కాబట్టి గ్రేవీలో ఒక 2-3 నిమిషాలు మనకి సగం ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాలి మునక్కాయల్ని. ఇలా మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం, కొంచెం లైట్గా మగ్గేంత వరకు. ఇప్పుడు వంకాయలు అయితే యాడ్ చేస్తున్నానండి. మునక్కాయలు సగం అయితే ఉడికినాయి, అందుకని ఇప్పుడు మనకి వంకాయలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనం ముందుగా మునక్కాయలు వేసుకున్న తర్వాత వంకాయలు యాడ్ చేసుకోవాలండి. లేదంటే మనకి వంకాయలు అనేది గజరవుతాయి. వీటి మొత్తాన్ని మనం కలిపెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు వంకాయలు అనేది మిగతా పర్సెంట్ ఈ వంకాయలతో పాటు మునక్కాయలు కూడా మనకి ఉడికిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి నేను, ఎందుకంటే మునక్కాయలు ఇంకా కొంచెం వంకాయలు ఉడకాలి కాబట్టి. కొంచెం అంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయినండి యాడ్ చేసింది, ఎక్కువ కాదు. ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మధ్యలో ఒకసారి కలపెట్టుకుంటూ ఉండాలి, మనకు అడగంటకుండా కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇవి మీడియం సైజ్ మంటలో ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. మూత పెట్టుకొని మనం ఇంకా ఒక 5-6 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇప్పుడు కలబెట్టుకుందామండి అడగంటకుండా. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉంచుకుందాం మనం. మనకి ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గరికి వచ్చేసిందండి. కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ధనియాలు కూడా ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒక 1/2 స్పూను గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఇందులో ధనియాల పొడి ఇవేమీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే కూర కారంలోనే ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి పట్టించుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఓన్లీ గరం మసాలా ఒకటే యాడ్ చేశాను నేను. అంటే మనకి కూర ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. కొంచెం ఈ వాటర్ అనేది ఇంకితే మనకి చాలు. వంకాయ అన్నీ ఉడికిపోయినాయి, ఇంకా కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ మగ్గించుకుంటే చాలండి మనకి. కర్రీ అయితే అయిపోవచ్చింది. లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చేశానండి నేను కర్రీలో. మనకి కర్రీ ఇందులోకైనా బాగుంటుందండి, రైస్లో కానీ ఏ కాంబినేషన్కైనా. మనకి దోసకాయ మునక్కాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్.
మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కూర మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి ఎలా ఉందో. ఇలాంటి వ్లాగ్ మీకు ఇంకా చాలా కావాలంటే మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏ కాంబినేషన్కైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.